7 మంగళపూడి అనితి గారు హోమ్ మినిస్టర్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం ఒక సమగ్ర బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. అందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం, సత్వర సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం, 1930 హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం, సామర్థ్య నిర్మాణానికి కూడా సైబర్ దర్యాప్తు, డిజిటల్ ఆధారాలు నిర్వహణ, ఫోరెన్సిక్ సాధనాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పోలీసులకు శిక్షణ కూడా అందించడం, అదేవిధంగా అధ్యక్ష మౌలిక సదుపాయాలు పటిష్టపరచడం, ఆ సైబర్ మోసాల నివారణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా బి ప్రశ్నకి అవునండి, గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం డిజిటల్ అరెస్టులు సహా సైబర్ నేరాలకు నివారించడానికి విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా పోలీస్ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్లో సిఐడి కింది కార్యక్రమాలు నిర్వహిస్తుంది అధ్యక్ష. ఎక్కువగా ఈ డిజిటల్ అరెస్టులలో టార్గెటెడ్గా సీనియర్ సిటిజన్స్ని, రిటైర్డ్ ఎంప్లాయీస్ని వీళ్ళందరినీ కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, విద్యార్థుల్ని కూడా. ఆ డిజిటల్ అరెస్ట్ మోసాలకు ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్జిఓలు, జిల్లా పోలీసులు, బ్యాంకుల సమన్వయంతో మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా 2025ని కూడా అక్టోబర్ 25లో అక్టోబర్ నెలను సైబర్ భద్రత అవగాహన నెలగా పాటించడం, అనేకమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. మూడో ప్రశ్నకి అవునండి, అవగాహన కార్యక్రమాలు మరియు నివారణ చర్యలు సిఐడి ప్రాంతీయ కార్యాలయాలతో అన్ని 26 జిల్లాల్లో మొత్తం 1596 అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం అయింది. సైబర్ భద్రత అవగాహన అక్టోబర్లో 2025లో పాటించడం జరిగింది. అదే కాకుండా అధ్యక్ష, ప్రత్యేకంగా సైబర్ మోసాలను అరికట్టడానికి గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధితో ఉండి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. అది అతి త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ఆపర్చునిటీ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లోని సైబర్ నేరాలు అనేవి గత కొన్ని సంవత్సరాల్లోని గణనీయంగా పెరిగిపోయాయి అధ్యక్ష. అది డిజిటల్ లావాదేవీలు, యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా వినియోగంలోని పెరగడం వల్ల దానికి చాలా మట్టుగా డిజిటల్ ప్లాట్ఫామ్స్లోని చాలా మట్టుగా సైబర్ నేరగాళ్ళు పెరిగాయి, అలాగే నేరాలు కూడా పెరిగాయి. ఆర్థిక నష్టాలు అనేవి చాలా ఎక్కువగా జరిగాయి అధ్యక్ష. అయితే దీంట్లోని మంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. అయితే కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి అధ్యక్ష. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లోని ఈ నేరాలు ఎన్ని జరిగాయి, ఒక ఎంత అమౌంట్ అంటూ పోయింది, ప్రజలు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, లేకపోతే కొంచెం ఈ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, అది ఓపెన్ చేయాలో వద్దా తెలియదు. కొంతమందికి సీనియర్ సిటిజన్స్కి టక్కన ఓపెన్ చేసేస్తారు, దానిలో టక్కన మొత్తం అంతా బ్యాంక్ క్లియర్ అయిపోతుంది. అలాగే ఆన్లైన్ షాపింగ్ చేయడానికి కొంతమంది ఆన్లైన్ షాపింగ్ అనుకోని అది పేమెంట్ లింక్ అనుకుంటున్నారు, కానీ అది ఆ పేమెంట్ కాదు, మొత్తం అకౌంట్లోని అమౌంట్ అంతా పోతా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే అధ్యక్ష, మనం ఫోన్కి ఎంత అలవాటు అయ్యామో, డిజిటల్గా మనం ట్రాన్సాక్షన్స్కి అలవాటు అయ్యాం, యూపీఐ ట్రాన్సాక్షన్స్కి అన్నిటికీ అలవాటు అయ్యాం. ఇలాంటి పరిస్థితుల్లోని ఈజీ ఆఫ్ లివింగ్ అయితే అయ్యింది, కానీ సైబర్ నేరగాల్ని పట్టుకోవడం చాలా కష్టం అయిపోయింది అధ్యక్ష. ఇది చాలా రిస్కీ ఫ్యాక్టర్. ఎందుకంటే వాళ్ళు కొన్ని మార్ఫ్ చేసిన అకౌంట్స్ క్రియేట్ చేస్తారు, అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ అకౌంట్స్ కూడా చేస్తారు. కొంచెం మనం అది ఒక్క బటన్ ప్రెస్ చేసినా పోతుంది. కొంచెం హోమ్ మినిస్టర్ గారిని ఇది ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, గత ప్రభుత్వం సంగతి నేను ఇంక మెన్షన్ చేయదలుచుకోలేదు అధ్యక్ష, ఎందుకంటే డబ్బులు పోయిన వాళ్ళు ఎలాగ పోయి ఎంత రికవరీ అయింది కూడా ఒకసారి మెన్షన్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సైబర్ నేరగాళ్ళ కార్యక్రమాలు ఉగ్రవాదులు, తీవ్రవాదుల కంటే తీవ్రంగా ఉన్నాయి అధ్యక్ష. కనబచ్చే ఉగ్రవాదులు, తీవ్రవాదులతో సైన్యం కానీ పోలీసులు కానీ పోరాడుతున్నారు. ఈ కనబరాని సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి అమాయక ప్రజలు, అంతేకాకుండా తెలివిగల వారు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఇటీవల మనం కొన్ని పత్రికల్లో, జాతీయ పత్రికల్లో చూసాం అధ్యక్ష. అనేక రాష్ట్రాల్లో ఉండే ప్రజాప్రతినిధులు కూడా డిజిటల్ అరెస్టుల పేరుతో కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నారు అధ్యక్ష. వీటన్నిటిపైన కూడా నియంత్రణ చేయాల్సిన బాధ్యత అంటే అన్ని రాష్ట్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ సంయుక్తంగా పనిచేస్తేనే వీటిని అరికట్టేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా కొన్ని అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులే ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారంటే మన దేశంలో. అంతమంది విదేశాలకు సంబంధించిన అయితే సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్న కొంతమంది, నైజీరియా కానీ ఈ ప్రాంతాల నైజీరియన్స్ ఎక్కువగా ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని మనం వింటున్నాం అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఉంది. ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పటికీ
ప్రభుత్వాలు చెప్తున్నా పోలీస్ యంత్రాంగం చెప్తున్నప్పుడు కూడా రోజు ఎక్కడోసారి ఈ సైబర్ నేరాల ద్వారా మోసపోయారనే వార్తలు ప్రతిరోజు కూడా వింటున్నాం అధ్యక్ష. దీనిపైన పటిష్టమైన చట్టాలు, అంతేకాకుండా ఖచ్చితంగా నిక్కచ్చితత్వంతో ఎవరైతే ఆ సైబర్ నేరాలు చేసే ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఓకే మంత్రి గారు బీటీ నాయుడు గారు లేరు. ఓకే అధ్యక్ష, ఇది చాలా అందరికీ అవగాహన కలగాల్సిన సబ్జెక్టు, అట్ ద సేమ్ టైం చాలా పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష. ఎందుకంటే ఇందాక సభ్యులు చెప్పినట్టుగా ఉగ్రవాదులు తీవ్రవాదులు కన్నా వాళ్ళనే కనిపించేటట్టు ఉంటారు, కానీ ఈ సైబర్ నేరగాల పరిస్థితి ఎలా ఉంటారంటే ఎక్కడ ఉంటారో తెలియదు, ఏం చేస్తుంటారో తెలియదు, ఏ అకౌంట్కి వెళ్తుందో తెలియదు, మన డబ్బులు ఎప్పుడు పోతాయో తెలియదు, మనల్ని ఎవరు అరెస్ట్ చేస్తారో భయంతో ఇంచుమించుగా చాలామంది ఇందులోని నేను చెప్పడానికి బాధపడుతున్నాను. అట్ ద సేమ్ టైం అవేర్నెస్ రావాలి కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. చాలామంది సైబర్ విక్టిమ్స్లో చూస్తే బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఇందులో విక్టిమ్స్ అవుతున్నారు అధ్యక్ష. అది మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీని మీద చాలా డీటెయిల్డ్ స్టడీ చేసిన తర్వాత అధ్యక్ష ఫియర్ ఆఫ్ 5 ఫ్యాక్టర్స్ ఇందులోని మ్యాక్సిమం చూసుకున్నాం అధ్యక్ష. నేను అందుకే బాగా చదువుకున్న వాళ్ళంటే ఆలు వస్తారండి, ప్లీజ్. ఇది మన అందరికి ఉపయోగపడేది, ఇందులో రన్నింగ్ కామెంటరీ అవసరం లేదేమో నా అభిప్రాయం. సో థ్యాంక్ యూ. సో అధ్యక్ష ఇందులో ఎక్కువగా అధ్యక్ష ఫియర్ ఇన్ ద సెన్స్ డిజిటల్ అరెస్ట్లు అవుతున్నాయి అనేసరికి చాలా మంది డిజిటల్ అరెస్ట్లు కూడా ఎంత భయానక వాతావరణంలో వాళ్ళు క్రియేట్ చేస్తారంటే, మీ ఇంటికి ఏదో పార్సిల్ వచ్చింది, అందులో డ్రగ్స్ ఉన్నాయంట, నువ్వు ఎక్కడ ఏదో ఫ్రాడ్ చేసావంట, లేకపోతే ఇలాంటి పెట్టి వాళ్ళని ఒక రూమ్లో బంధించేసి ఆ రూమ్లోనికి కూడా ఒక ప్రమాణం కూడా చేయిస్తారు అధ్యక్ష. ఆ డిజిటల్ ప్రామిస్ అని చెప్పి ఒక ప్రమాణం కూడా చేయించి ఇంట్లో నుంచి ఎవరిని కూడా రానివ్వకుండా చేసి వాళ్ళని ఆల్మోస్ట్ ఒక హౌస్ అరెస్ట్లా చేసి డబ్బులన్నీ తీసుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. దీనికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అధ్యక్ష, సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళు పిల్లలకి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకున్న సందర్భాలు కూడా చాలా చూసాం అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష ఇందులోని మ్యాక్సిమం మీ కేవైసీ పోయిందనో, లేకపోతే మేము సిఐడి నుంచి చేస్తున్నామనో, లేకపోతే మేము కోర్టులో ఉన్నామనో, కొంతమంది జడ్జెస్ లా క్రియేట్ చేసి పెట్టి కూడా ఏ టెక్నాలజీతో పెట్టి కూడా వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. సో నేనేమంటాను అధ్యక్ష, ముందు ఫియర్ అనేది పోయి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు కరెక్ట్గా వెంబటే 1930 నెంబర్కి కనుక కాల్ చేస్తే ఇమీడియట్గా సైబర్ పోలీసులు దాని మీద అలర్ట్ అయ్యి వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. నెక్స్ట్ ఉన్న అధ్యక్ష గ్రీడీ అధ్యక్ష. ఎందుకంటే చాలా ఇప్పుడు ఇమీడియట్గా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడితే బోల్ డబ్బులు వస్తున్నాయని చూపించడానికి మొదట్లో కొన్ని నెలలు బాగానే ఇన్వెస్ట్మెంట్ డబ్బులు వెళ్తాయి అధ్యక్ష. తర్వాత చూసేసరికి మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోయే పరిస్థితి. వీటిలో కొంతమంది ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా కొంతమంది ఆఫీసర్సే రీసెంట్గా కూడా ఇంచుమించు 4-5 కోట్లు 5 కోట్లు కూడా, అది కూడా ఎంత నీట్గా జరుగుతుందంటే, ఎంత సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా చేస్తారంటే వాళ్ళు కూడా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఎలా ఉంటాయి, మీరు వ్యాపారాలు ఎలా చేయొచ్చు రిటైర్మెంట్ అనే అమౌంట్తో అని చెప్తారు. తర్వాత సేమ్ అదే దాన్ని మేము ఇన్వెస్ట్మెంట్ పెడతామంటే నో మీరు మీకు అర్హత లేదు, క్వాలిఫికేషన్ లేదు, మీరు మా దగ్గర ఒక 30 days ట్రైనింగ్ తీసుకోవాలని చెప్తారు. సో ఆటోమేటిక్గా మనం నమ్మేసరికి వెంటనే దాన్ని ఏం చేస్తారంటే 30 days తర్వాత ఆటోమేటిక్గా 3 కోట్లు 4 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వన్స్ అపాన్ ఏ టైం ఫ్రీజ్ చేసేసి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ని కూడా ఈరోజు అరికట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం మెయిన్ ఒక అంటే వాళ్ళకి ఇగ్నోరెన్స్ అనాలో అమాయకత్వం అనాలో అది ఒక టైప్ ఆఫ్ అమాయకత్వం. ఇందాక గ్రీష్మ గారు సభ్యురాలు చెప్పారు, ఎక్కడ నుంచి ఓటీపీ వస్తే కనుక మీ కేవైసీ అప్డేట్ చేస్తామనో, లేకపోతే ఏదైనా మీరు ఇక్కడ షాపింగ్ చేస్తారు కదా ఓటీపీ ఇమ్మనో, ఏదో ఒక రకంగా ఓటీపీస్ తీసుకోవడం, లేకపోతే ఏదో క్యూఆర్ కోడ్ని వాళ్ళు స్కానర్స్ని వాళ్ళ దగ్గరికి పంపించడం, అది కొంచెం క్లిక్ చేయండి అన్న సింగిల్ బటన్ అధ్యక్ష. దానివల్ల అంటే ఈ మధ్య కాలంలో సూసైడ్లు అవి తగ్గినాయి కానీ అధ్యక్ష, చాలామంది మొబైల్ కోవిడ్ టైంలో డబ్బులు లేక చాలామంది ఈ చిన్న అప్పులకి చిన్న పిల్లలు కూడా అట్రాక్ట్ అయిపోయి ₹1,00,000 2,00,000 తీసుకొని వీళ్ళ తాలూకా మొత్తం డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసరికి వాళ్ళు తిరిగి బెదిరించి ఈ రకంగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. నెక్స్ట్ ఇంచుమించుగా మహిళల్ని కూడా ఎరవేసి చేసే కార్యక్రమాలు ఒకటి జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే యారగెన్స్ టైప్లో ఈ సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయటం, ఎలా పడితే అలా పోస్ట్ చేయటం. చాలామంది ఏమనుకుంటారంటే ఈరోజు నేను పోస్ట్ చేసేసాను కదా, వెంటనే డిలీట్ చేశాను కదా అనుకుంటారు. నేనేమంటానంటే ఒక్కసారి క్లిక్ చేసేటప్పుడు థింక్ చేయండి. యువతకు కూడా నేను ఈ సందర్భంగా సభాముఖంగా చెప్తున్నాను అధ్యక్ష. చాలామంది ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఏదో ఆ రోజు ఆనందం గురించి ఏది పడితే అది ఒకసారి క్లిక్ చేశారంటే ఒక్కసారి మీ అకౌంట్ నుంచి ఒక క్లిక్ వెళ్ళిందంటే అది డిజిటల్ ఫుట్ ప్రింట్లో ఉండిపోతుంది అధ్యక్ష. దాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తులో కూడా పాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే కాదు అధ్యక్ష, ఇందాక మనం వాళ్ళు చెప్పినట్టుగా చాలామంది ఇంకొక టైప్ ఆఫ్ ఏం జరుగుతుందంటే ఉద్యోగాల పేరు మీద ఎరవేస్తున్నారు అధ్యక్ష. ఉద్యోగాల పేరు మీద ఎరవేసి మనకి మయన్మార్ థాయిలాండ్ ఆ టైంలో మనకి
కేకే పార్క్ అని ఒక ప్లేస్ కూడా ఉంది అధ్యక్ష. అక్కడికి తీసుకెళ్లి ఉద్యోగాలు ఇప్పిస్తామని చాలా మంది పిల్లల్ని కూడా మన భారతదేశం నుంచి కూడా చాలా మంది పిల్లలు అక్కడ ఉండిపోతే మొన్న రీసెంట్ గా గౌరవ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి చొరవతో సుమారుగా 100 మందికి పైగా అక్కడ నుంచి మన భారతీయులను కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి సైబర్ క్రైమ్ పోలీస్ నుంచి మనం చేపట్టేటటువంటి సైబర్ క్రైమ్ సార్ ఒకటి అవగాహన కార్యక్రమాల గురించి ఇందాక నేను చెప్పాను అధ్యక్ష. ఎందుకు ఇంత క్లియర్ గా చెప్పానంటే, ప్రభుత్వం ఎంత అవగాహన కల్పించినా ప్రజల్లో అవేర్నెస్ రాకపోతే అది జరగదు అధ్యక్ష. ఎందుకంటే ఇలాంటివి చాలా మనకి అంటే కేస్ స్టడీస్ ఇది కూడా ప్రజలకు అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నాం. 1930 ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇందాక అడిగారు అధ్యక్ష, ఆల్రెడీ ఇప్పటికీ 828 కోట్ల రూపాయలని సీజ్ చేయడం జరిగింది. అందులో రికవరీ కూడా 102 crores కూడా రికవరీ జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఐటీ శాఖకు సంబంధించి కూడా ఉంది అధ్యక్ష. నేను ఏంటంటే ఇది మన ప్లాట్ఫామ్స్ తో కూడా మాట్లాడటం జరిగింది అధ్యక్ష. ఇది ప్రభుత్వ పాఠశాలల దగ్గర నుంచి కూడా ప్రజల్లో కూడా ఒక అవగాహన తీసుకొచ్చేదానికి ఒక కార్యాచరణ మేము డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది కో బ్రాండింగ్ అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా వచ్చి అన్ని గ్రామాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా పిల్లలకి స్టూడెంట్ లెవెల్ నుంచి తీసుకురావాలి అధ్యక్ష. ఎందుకంటే అది ఐటీకి సంబంధించిన సబ్జెక్ట్. అది వాళ్ళు వచ్చి కూడా నన్ను కలిశారు, ఐటీ శాఖ మంత్రులు నన్ను కలచడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది కోఆర్డినేటెడ్గా చేయాలి అధ్యక్ష. ఇది ఒకరితో అయ్యే పని కాదు. బట్ ఒక పక్కన అవగాహన అది తీసుకురావాలి, ఇంకో పక్కన ఎన్ఫోర్స్మెంట్, మేడం గారు ఎన్ఫోర్స్మెంట్, నాది అవగాహన అధ్యక్ష. బాగా చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు కదండి ఈ మధ్య. ఎక్కువ శాతం ఇంట్లో 4 కోట్లు పోయినట్టుగా బాగా చదువుకున్న వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా మోసపోతుంటే అంటే హడావుడిలో ఏమవుతుందంటే అధ్యక్ష, ఒక మెసేజ్ వస్తుంది అధ్యక్ష, పలానా బ్యాంక్ నుంచి అని ఒక మెసేజ్ వస్తుంది, ఓటీపీ పంపించాను, వాళ్ళు ఫోన్ చేస్తారు అధ్యక్ష. మనం హడావుడిలో ఉండేగల ఆ ఫోన్ ఎత్తి ఓటీపీ దేనికంటే ఇది అప్డేట్ అంటే ఓటీపీ ఇచ్చేగల డబ్బులు పోతుంది. అది ఒకటే కాదు కదండి, అట్లా చాలా అవుతున్నాయి సార్. పెట్టుబడి ఆశ అసలు కనపడని వ్యాపారానికి పెట్టుబడి ఆ సమస్య ఉంది. అందుకే అవగాహన తీసుకొచ్చేదానికి ఎక్కువ అవగాహన తీసుకురావాలనేది నా ఆలోచన. థ్యాంక్ యూ.